టీవీ7 సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుమలలో ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం. ప్రతి 5 నిమిషాలకి ఒక ఉచిత బస్సు భక్తులకు అందుబాటులో ఉంటుంది. టీటీడీ అదనపు ఈవో. ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు. నగర కమిషనర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇక వార్తల్లోని వివరాలు. ఏపీఎస్ఆర్టీసీ ఉచిత బస్సుల సర్వీసులు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి బుధవారం ఆర్టీసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఎస్ఆర్టీసీ 20 బస్సులు భక్తులకు ఉచితంగా అందుబాటులోకి వచ్చాయి. టీటీడీ ఉచితంగా తిరుగుతున్న 12 బస్సులతో పాటు అదనంగా ఆర్టీసీ 20 బస్సులను 80 ట్రిప్పులు తిరుగుతాయి. ప్రతి 5 నిమిషాల లోపు ఒకసారి ఉచిత బస్సు భక్తులకు అందుబాటులో ఉంటాయి. భవిష్యత్తులో టీటీడీ తిరుగుతున్న 380 ట్రిప్పులతో పాటు 80 బస్సులు వస్తే భక్తులకు 3 నిమిషాల లోపు బస్సు సౌకర్యం కలుగుతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పెరిగి ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ నుంచి భక్తులకు అందుబాటులోకి వస్తుంది. దీనివల్ల యాక్సిడెంట్స్ తగ్గడంతో పాటు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది. ప్రైవేట్ వాహనాల నుంచి వచ్చే కాలుష్యం కూడా తగ్గుతుంది. భక్తుల రద్దీకి తగిన విధంగా మార్చుకోవచ్చు. తిరుమలలోని ఏ ప్రాంతం నుంచి అయినా తిరుపతికి వెళ్తే జీఎన్సీ నుంచి మాత్రమే ఛార్జ్ చేస్తారని అన్నారు. ఈరోజు చాలా ప్రాధాన్యత ఉన్న రోజు అని చెప్పొచ్చు. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ఒక 20 బస్సుల్ని వాళ్ళ ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రానిక్ వెహికల్ బస్సెస్ని తిరుమల తిరుపతిలో రెగ్యులర్గా రన్ చేసే వెహికల్ని తిరుమల లోపల కూడా రన్ చేయడానికి డిసైడ్ అయ్యారు. సో ఆ రిక్వెస్ట్ లాస్ట్ 2 months నుంచి టీటీడీ చేసింది. చాలా ఫాస్ట్గా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అప్రూవల్ చేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. దీనివలన మనకి తిరుమల లోపల ఇంటర్నల్గా దాదాపు 80 ట్రిప్పులు రెగ్యులర్గా అడిషనల్గా యాడ్ అవుతాయి. ఇప్పుడు మన తిరుమల బస్సులు మన టీటీడీ బస్సుల్ని దాదాపు 12 బస్సుల్ని ఎవ్రీడే దాదాపు 300 ట్రిప్పులు తిప్పుతూ ఉంటాము. అంటే దాదాపు 8 నిమిషాలకు ఒకసారి మన బస్సులు తిరుగుతూ ఉంటాయి తిరుమలలో బస్సులు మీ అందరికీ తెలుసు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మనం ఏమీ ఛార్జ్ చేయకుండా భక్తుల ప్రయోజనాల కోసం ఉచితంగా రన్ చేస్తాం. ఈ 80 ట్రిప్పులు కూడా ఏపీఎస్ఆర్టీసీ రన్ చేసే వాటి వలన కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి చేయటం వలన ఎడిషనల్గా టైం 8 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా దాదాపు 5 to 6 minutesలో భక్తులకి ఉచిత బస్సు, అది టీటీడీ బస్ అయినా కావచ్చు లేకపోతే ఏపీఎస్ఆర్టీసీ బస్ అయినా కావచ్చు, అది అదనంగా వాళ్ళకి ఫెసిలిటీ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీంతో పాటు రాబోయే కాలంలో ఇప్పుడు మనం దాదాపు 300 ట్రిప్పులు టీటీడీ రన్ చేస్తుంది. ఇది యాడ్ కావటం వల్ల 380 యాడ్ అవుతాయి. సో ఇంకొక దాదాపు 80 యాడ్ చేస్తే ఖచ్చితంగా అది 3 to 4 minutesలో మొత్తం తిరుమలలో కూడా పిలిగ్రిమ్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఎక్కడికి వెళ్ళాలా కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీనివల్ల మనకి అనేక రకమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఒకవైపు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ తిరుమల ఇంటర్నల్గా స్ట్రెంథన్ అవుద్ది. దానివల్ల ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద డిపెండెన్సీ పెరుగుద్ది. దానివల్ల మనకి రోడ్డు ప్రమాదాలు కూడా చాలా వరకు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకనే జగన్ ఓదార్పు యాత్ర పేరుతో ప్రజలను రెచ్చగొడుతూ దండయాత్రలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు ఊట్ల సురేందర్ నాయుడు మాట్లాడారు. సోదరులు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా గత 5 సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని పనికి రాకుండా చేసి తొంగలో దొక్కేసి ఈయన ధనదాహం వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి పరిశ్రమలు కానీ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయిన సందర్భంలో ప్రజలందరూ కూడా తెలుగు ప్రజలందరూ కూడా తెలుగు తల్లి వేషంలో మన తిరుపతి గంగమ్మ తల్లి, అదేవిధంగా విజయవాడ దుర్గమ్మ తల్లి, వీళ్ళందరూ కూడా
అమ్మవారి వేషం వేసుకొని వీళ్ళను రఫా 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 అనేసి 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రఫా 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 అని కోసి పారేశారు వీళ్ళను వీళ్ళ పార్టీ నాయకుల్ని వీళ్ళ పార్టీని గత 5 సంవత్సరాల ఆగడాలను చూసి రఫా 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 అని కోసి 6 అడుగుల గొయ్యి తీసి 100 అడుగుల లోతులోకి తొక్కేశారు. ఇంకా మీరేంది రఫా రఫా అని కోస్తారంట 29లో వీళ్ళు వచ్చి రఫా రఫా అని 29లో వీళ్ళు వచ్చి కోసేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం దాదాపు మిమ్మల్ని 100 అడుగుల లోతు గొయ్యి తీసి తొక్కేసుంటే మీ గొయ్యి తీసి తొక్కిన దాని మీద అమరావతి నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు ఇంకెక్కడ వచ్చేది పైకి? మీ సమాధుల మీదనే కదా ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తున్నాం మేము. ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారు కాబట్టి మీరు ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మిమ్మల్ని తొక్కి నార తీసి మీ సమాధుల మీద ఈ రాష్ట్ర నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర నిర్మాణం జరుగుతూ ఉంటే మీరు ఏ విధంగా మళ్ళీ 29లో వస్తామని కలగంటూ ఉన్నారు? ఆ విధంగా మీరు మాట్లాడే గత 5 సంవత్సరాలలో ఏటను నరికినట్టు నరుకుతాం, తొక్కుకుంటా పోతాం అని చెప్పి మాట్లాడినటువంటి మాటలకే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మిమ్మల్ని పూర్తిగా సమాధి చేసేశారు. నగరంలోని చాళుక్య హోటల్ స్థలాన్ని అమ్మకూడదని ఏకగ్రీవంగా కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు మద్దతుగా వ్యతిరేకించడం పట్ల అభినందనలు తెలుపుతున్నట్లు వైసీపీ నాయకులు వాసు యాదవ్, పసుపులేటి సురేష్, ఇమ్రాన్లు హర్షం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడారు. గత 2-3 రోజులుగా ఏదైతే ప్రజల్లో ఒక భయభ్రాంతులకి గురయ్యారో, చాళుక్య స్థలాన్ని కార్పొరేషన్ వారు అమ్మడానికి నిర్ణయించుకున్న అంశాన్ని నిన్న కౌన్సిల్ సమావేశంతో దాంతో తెరపడింది. నిజంగానే ఇది తిరుపతి ప్రజల విజయంగా మేమందరం కూడా భావిస్తున్నాం. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో వ్యతిరేకించారు. అలాగే కొంతమంది కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు కూడా దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించినటువంటి ప్రతి ఒక్క కార్పొరేటర్కి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముందుగా తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చాళుక్య లాడ్జ్ అమ్మకాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించినప్పటి నుంచి చాలామంది పాత్రికేయ పెద్దలు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులు ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో చాలామంది కూడా మద్దతు ఇచ్చారు. మీరు వార్తల రూపంలో ఇచ్చినటువంటి మద్దతు మాకెంతో బలాన్ని ఇచ్చింది. భూమన అభినయ్ గారు ప్రత్యేకంగా పాత్రికేయులందరికీ కూడా పేరు పేరున వారి ధన్యవాదాలు తెలపమని చెప్పడం జరిగింది. కావున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే ఇది రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి పోరాటం. దీంట్లో ఏమాత్రం కూడా రాజకీయ లాభాపేక్ష ఆశించకుండా కేవలం కార్పొరేషన్ దివాలా తీసేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోకుండా దీని ద్వారా అయినా కూడా ఈ ప్రభుత్వ పెద్దలకి కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి సారించి తగినటువంటి రీతిలో నిధులతో ఆదుకోవాలని మేము చేసినటువంటి పోరాటమే తప్ప ఇందులో ఏమాత్రం కూడా రాజకీయ లాభాపేక్ష లేదు. మరి ఈ యొక్క తీర్మానాన్ని ఆమోదం పొందకుండా ఈ తీర్మానంలో వ్యతిరేకించినటువంటి వాళ్ళందరికీ కూడా కార్పొరేటర్లకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. రాష్ట్రంలో కేవలం 2 అగ్రకులాలకు చెందిన వారే రాజ్యాధికారం చేజిక్కించుకొని సాగిస్తున్నారని, మిగిలిన బీసీ, ఎస్సీ, మైనారిటీ కులాలకు చెందిన వారు జనాభా లెక్కల ప్రకారం అధిక శాతం ఉన్నా రాజకీయ పరంగా ఎదగలేకపోతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని కులగణన జరగాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్ పూర్ణచంద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జై ఫులే, జై పెరియార్. ఈ రోజున ఆంధ్రప్రదేశ్
పరిస్థితి ఏంటంటే దేర్ ఈజ్ డార్క్నెస్ అండర్ లైట్ హౌస్ అంటారు. దీపస్తంభం కింద చీకటి. పక్క రాష్ట్రంలో బీసీల ప్రభుత్వాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రభుత్వాలు పక్క రాష్ట్రంలో తమిళనాడులో ఇప్పటి నుంచి కాదు, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నడుస్తూ ఉన్నాయి. పెరియార్ మార్గంలో ద్రావిడ కళగం పుట్టింది. డిఎంకే ఏడిఎంకే ఆధ్వర్యంలో అక్కడ పాలన సాగుతూ ఉంది. బీసీలు బాగా అభివృద్ధి చెందారు. మనకు ఎంతో దూరంలో పక్కనే అది బార్డర్, చిత్తూరుకి జిల్లాకి బార్డర్. మరి మనం ఎక్కడున్నాం? ఇక్కడ రెండు కులాల మధ్య మిగిలిన కులాలన్నీ నలిగిపోతున్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారం కమ్మ కులం ఇక్కడ 3.31%, రెడ్లు 4.82%, అంటే కేవలం 8% మంది ఉన్నారు. ఈ 8% ఉన్న రెండు కులాల ఎమ్మెల్యేలు 67 మంది ఉన్నారు మన అసెంబ్లీలో. 175 ఉంటే అసెంబ్లీలో 67 మంది ఉన్నారు. మరి బీసీలు ముస్లింలు కలుపుకుంటే 54% ఉన్నారు. ముస్లింలు మాత్రమే చూసుకుంటే 7.81% ఉన్నారు. ముస్లింలు, బీసీ ముస్లింలు మినహాయిస్తే ఇతర బీసీలు 45% ఉన్నారు. అంటే 53-54% ఉన్నటువంటి బీసీలు ముస్లింలకి సంబంధించి ఉన్న ఎమ్మెల్యేలు కేవలం 40 మందే. ఈ ట్విన్ టవర్స్ లాగా ఓ పక్కన కమ్మ ఎమ్మెల్యేలు 35 మంది, అలానే 32 మంది రెడ్డి ఎమ్మెల్యేలు. వీళ్ళు ఉన్నది జనాభా తక్కువ. ట్విన్ టవర్స్, ఈ ట్విన్ టవర్స్లో మీరు చూస్తే చాలా సన్నని టవర్స్ ఇవి, ఏం బలంగా ఉండవు, బేస్ తక్కువ ఈ టవర్స్కి. 8%, ఒకటి 3 ఇంకోటి 4, రెండు కలిపిలో ఉన్న పేదలు కూడా మరీ దారుణంగా వంచనకు గురయ్యే పరిస్థితి. మిగిలిన కులాల సంగతి చెప్పక్కర్లా. ప్రజల నుండి అందిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో వచ్చిన సమస్యలను కమిషనర్ గురువారం కొర్లకుంట, సాయి విష్ణు లేఅవుట్, ఐఎస్ఐ హాస్పిటల్, తిరుమల బైపాస్ రోడ్డులోని ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాయి విష్ణు లేఅవుట్లో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్లో అన్ని నిబంధనల మేరకు ఉన్నాయా అని మరోమారు పరిశీలించి నివేదిక ఇవ్వాలని ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. ఈఎస్ఐ హాస్పిటల్ వద్ద మురుగు కాలువలోని చెత్తను వెంటనే తొలగించి పారిశుద్ధ్య పనులు మెరుగ్గా చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా విభాగాల అధికారులు అందరూ వారి వారి పరిధిలోని ప్రజా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. కమిషనర్ వెంట ఏసీపీ మూర్తి, సర్వేయర్ కోటేశ్వరరావు, ప్లానింగ్ సిబ్బంది ఉన్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, భారతదేశ పార్లమెంట్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 54వ జన్మదిన వేడుకలను తిరుపతి నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌడపేరు చిట్టిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా తిరుపతి పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశానికి దశ దిశ నిర్దేశించే మహానేత. ఈరోజు బీజేపీ ప్రభుత్వము అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన రాహుల్ గాంధీ శ్రమ లేకుండా పోరాటం చేస్తున్నారు. ఈరోజు కులగణ కానీ జనగణ కానీ ఈరోజు బీజేపీ మొదలుపెట్టిందంటే దానికి రాహుల్ గాంధీ గారు వేసిన పోరాటం వల్ల ఈరోజు కులగణ జనగణ జరగడుతోంది. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం పైన కానీ అదే న్యాయ వ్యవస్థ పైన దాడి జరుగుతోంది, ఎలక్షన్ పైన కూడా దాడి జరుగుతుంది. దీనంతా కూడా ప్రతిపక్షంలో ఉండి రాహుల్ గాంధీ గారు ఈ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేసి ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆయన ఆ దేవదేవుడు ఆ వెంకటేశ్వర ఆశలతో ఉండి ఇంకా ప్రజల తరఫున బాగా పోరాడాలనేసి కాంగ్రెస్ పార్టీని మేము కాంక్షిస్తూ ఉన్నాం. శ్రీవారిని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తెలంగాణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చానని ఆ దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలని, సంక్షేమ పథకాలు అమలు కావాలని శ్రీవారిని ప్రార్థించానని మీడియాకు వెల్లడించారు. లేబర్ అండ్ మైన్స్ మంత్రి పదవి తీసుకున్న తర్వాత తిరుమల రావడం జరిగింది. ఫ్యామిలీతోని వెంకటేశ్వర స్వామి దీవెనార్థులు తీసుకున్న తర్వాత ఇదే మొక్కడం జరిగింది. తెలంగాణ ఆర్థిక పరిస్థితి మంచిగా కావాలి, గ్యారంటీ స్కీమ్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిందో అన్నీ కూడా సరిగా ఇంప్లిమెంట్ కావాలి. ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టిస్తే 12 సంవత్సరాల కళ ఏదైతే తెలంగాణ ప్రజలకు ఉండినో అది పూర్తిగా అవుతుంది. దాంతోపాటు రైతు భరోసా 200 యూనిట్స్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీము, సన్న బియ్యం ప్రత్యేకంగా ప్రజలకు మంచి భోజనం చేసుకోవడానికి సన్న బియ్యం ఏదైతే 6 కిలోలు ఇస్తున్నారో ఒక్కొక్క ఫ్యామిలీకి, అది ప్రజలందరూ కూడా చాలా సంతోషిస్తున్నారు. అలాగే అందరూ కూడా 2 రాష్ట్రాలలో మంచిగా గవర్నెన్స్ ఉండి ప్రజలకు మేలు కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. మంగళం పరిధిలోని న్యూ మంగళం గ్రామ పంచాయతీ మంగళం గ్రామ లెక్క దాఖల సర్వే నెంబర్ 52/2B ఉన్న భూమిలో గురువారం తమకు ఈ భూమిపై హక్కులు ఉన్నాయంటూ 2 వర్గాలు స్థలం వద్దకు చేరుకోవడంతో రెవెన్యూ అధికారులు అడ్డుకొని స్థల వివాదం ఉన్నందున ఎవరూ రావద్దని హెచ్చరించారు. అర్బన్ రెవెన్యూ అధికారులు స్థానిక వీఆర్ఓ సతీష్ సమాచారం మేరకు ప్రస్తుతం సర్వే నంబర్ 52/2Bలోని ఉన్న A3.86 సెంట్ల భూమికి సంబంధించి జాయింట్ కలెక్టర్ కోర్టులో వాద్యం. రెవెన్యూ రికార్డుల ప్రకారం సర్వే నంబర్ 52/2B సబ్ డివిజన్ అవలేదని తెలుస్తోందని అన్నారు. 2004 సంవత్సరంకు ముందు ఈ సర్వే నంబర్లలో లేఅవుట్ వేసి కిలారి సుబ్రహ్మణ్యం నాయుడు, కిలారి వెంకటరమణ నాయుడు ఇద్దరూ దాదాపు 100 మందికి పైగా ప్లాట్లను విక్రయించారని స్థలాలు కొన్న ప్లాట్లదారులు తెలిపారు. 2005 తర్వాత తాము కొనుగోలు చేసిన స్థలానికి సంబంధించి సర్వే నంబర్ను అనాధీన జాబితాలో రెవెన్యూ అధికారులు ఉంచడం జరిగిందని, దీనిపై న్యాయం చేయాలంటూ జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. గత 5 ఏళ్లుగా జాయింట్ కలెక్టర్ కోర్టులో ఉందని, అయితే మంగళం గ్రామానికి చెందిన రైతులు కొంతమంది ఈ భూమి మా పూర్వీకులకు సంబంధించిందంటూ ఇటీవల తాము నిర్మించుకున్న ప్రహారీలను కూల్చి నూతనంగా లేఅవుట్ వేయడానికి పూనుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై తిరుచానూరు పోలీస్ స్టేషన్లో 3 రోజుల క్రితం ఫిర్యాదు కూడా చేశామని అన్నారు. రాయల్ చెరువు బతిరెడ్డి అనే వ్యక్తికి మంగళం గ్రూప్ 8లో భూమిని కేటాయించామని, ఆయన వారసులుగా చాలా సంవత్సరాల పాటు చిరుధాన్యాలను పంటలను పండించుకున్నామని, ఆర్థికంగా చితికిపోవడం వలన వ్యవసాయాన్ని కొనసాగించలేకపోయామని, మరొక వర్గం వారు వివాద స్థలం వద్దకు వచ్చి తమకు రికార్డులు ఉన్నాయని చూపుతూ ఆందోళన వ్యక్తం చేశారు. తాము హక్కుదారులమని తమకు న్యాయం చేయాలంటూ రెవెన్యూ అధికారులను వేడుకున్నారు. అయితే రెవెన్యూ అధికారులు స్థలం వివాదంలో ఉందని, జేసీ కోర్టులో విచారణ పూర్తయి తుది తీర్పు వచ్చేంత వరకు ఎవరూ ఇందులో ఎటువంటి నిర్మాణాలను ప్రవేశాలను చేయకూడదని స్పష్టం చేశారు. దీంతో ఇరు వర్గాలకు చెందిన వారు అక్కడ నుండి వెళ్లిపోయారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక అవినీతులు, కుంభకోణాలు, భూ కబ్జాలు, దోపిడీలు, దొంగతనాలు జరిగాయని, ఏడాది కూటమి ప్రభుత్వంలో ఒక్క అవినీతి జరిగి ఉంటే నిరూపించాలని జనసేన పార్టీ నాయకుడు రాజారెడ్డి సవాల్ విసిరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 2 రోజులుగా తిరుపతిలో వైసీపీ వాళ్ళకి పని పాట లేకుండా సోషల్ మీడియాలో వాళ్ళ ఇష్టానుసారం నోటికి ఏది వస్తే అది మాట్లాడటం, ఏది పడితే పోస్టులు అది పెట్టడం. మన తిరుపతిలో కార్పొరేషన్ పరిపాలనా భవనం పూర్తి చేసేందుకు గాను ఎన్డీఏ కూటమి నాయకులు, పెద్దలు అందరూ కలిసి గత ప్రభుత్వంలో
ఉన్నటువంటి నిధులన్నీ దోచుకొని వెళ్ళిపోయినారు. నిధులు లేక ఎక్కడైతే కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి భూమి వాడుకోకుండా ఖాళీగా ఉన్నదో ఆ భూముల్ని అమ్మి పరిపాలనా భవనం పూర్తి చేయాలని చెప్పని ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునింది. దాన్ని వెంటనే నిన్న జరిగినటువంటి కార్పొరేషన్ సమావేశంలో ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారు కార్పొరేటర్ల అభిప్రాయాలు సేకరించడానికి కార్పొరేషన్లో ఈ యొక్క అజెండాను పెట్టడం జరిగింది. అసత్య ప్రచారాలు చేస్తూ 24 గంటలు కూటమి పైన దుమ్మెత్తి పోయడానికి కాసుకున్నటువంటి వైసీపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు గత 2 రోజులకు ముందే 136 కోట్ల రూపాయల భూమిని కొల్లగొట్టేసి జోబులో వేసుకున్నారన్నారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నిన్న కార్పొరేషన్ మీటింగ్ అయిన వెంటనే, కార్పొరేటర్ మీటింగ్ అయిన వెంటనే భూమి అమ్మేసుకున్నారని చెప్పి ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి ఈరోజు మాట్లాడినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు మీకు కొద్దిగైన సిగ్గు మానం ఉందా? గత 5 ఏళ్లలో ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఇష్టాచారంగా మీ ఎమ్మెల్యే కుమారుడు మీరు ఇష్టాచారంగా మీరు మొత్తం అమ్ముకొని దోచేసుకొని తినేసి వెళ్ళిపోతే ఈరోజు ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే వెంటనే మీకు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో ఎట్టా పడితే అలాగా అమ్మేసుకున్నారు, జోబులో వేసుకున్నారు. కొద్దిగా మాట్లాడే ముందు సిగ్గు ఉండాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమలలో ఆర్టీసీ ఉచిత బస్సు సర్వీసులు ప్రారంభం. ప్రతి 5 నిమిషాలకి ఒక ఉచిత బస్సు భక్తులకు అందుబాటులో ఉంటుంది. టీటీడీ అదనపు ఈవో. ప్రజా ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించండి. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు. నగర కమిషనర్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. దర్శన ఏర్పాట్లను చేసిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.